ఏహే ఎవడే డైరెక్టర్? ఏంది స్క్రిప్ట్? ఆల్కహాల్ కన్సంప్షన్ అదంతా నేను చెప్పాలా? సారీ సార్, ఈ స్క్రిప్ట్ మీది కాదు, ఈ స్క్రిప్ట్ రవితేజ గారిది, ఇది మీది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కాజెస్ క్యాన్సర్. ఏందయ్యా ఇంతమంది మీడియా పార్ట్నర్లు? పెద్ద సినిమాకి ఇంతమంది ఉన్నారు? ఏం లేదు సార్, మా డైరెక్టర్కి బిల్డప్ ఎక్కువ, ఫాలోయింగ్ ఎక్కువ, చెప్పాలంటే అన్నీ ఎక్కువే. అబ్బో తెలుస్తుందిలే. సర్లే టైటిల్స్ పడుతున్నాయి. టైటిల్స్ తర్వాత చాలా వాగేది ఉంది, నువ్వు పక్కకెళ్ళు. అదిగోండి తెల్లబండి మీద ఎర్ర చొక్కా వేసుకొని వస్తున్నాడు కదా, వాడే విజయ్. ఇప్పుడు ఇంత పాష్గా ఉన్నాడు కదా, ముందు ముందు చూడండి ఏమవుద్దో. వీడు అజయ్, వీడికి చదువు భక్తి ఎక్కువే. అదిగోండి మనల్ని చూస్తున్నాడు కదా, వాడే. అమ్మాయిలతో బాగానే ఉంటాడు కానీ లవ్వు ఇవ్వు జాంతాని. ఏంటో ఈ జనరేషన్లో ఉండాల్సినాడు కాదు. ఏంటే ఇది మీ డైరెక్టర్ ఏంటి కాళ్ళు చూపిస్తాడు? ఇంతకెవరిమే? కానీ మన హీరోయిన్ సార్. హీరోయిన్ అయితే అందంగా కళ్ళు, ముక్కు, పెదవులు చూపించాలి కానీ వీడేంటి తేడానా? మన డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు కానీ ఫాలో అవ్వడు. మీరు మీ పని కానివ్వండి సార్. సరే సరే. తినే సంధ్య మన విజయగాడి గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తుంది. ఏంటో మంచి ఎండ్లో వెయిటింగ్ ఇక్కడ. వెయిట్ చేయమ్మా. అదిగోండి మన విజయ్ స్టార్టింగ్లో 2 వీలర్లో కనిపించాడు, ఇప్పుడేంటి 3 వీలర్లో వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ మహిమ అన్నమాట. ఏంటో 2 వీలర్ కాస్త 3 వీలర్ అయింది. పోనీ షర్టు ప్యాంటు చడ్డీ బనియాన్లా మారకుండా ఉంటే బెటర్. పంది ఎంతసేపు రా నీ గురించి వెయిట్ చేయాలి? నడు పార్క్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే పద. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అరే ఆగు, ఏంటి మన సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా? అబ్బో ఇంతకీ మీ పేరేంటో? అబ్బా స్క్రిప్ట్లే అండి, చూసుకోండి సార్. ఆహా స్నేహానా? ఇంకో ఇంట్రో ఉందా? సర్లే. ఈ అమ్మాయి పేరు ఇందు. ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళాడు. అసలు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉందా? హలో, ఇప్పుడే కదా డ్రాప్ చేసావు? క్లాస్ అయ్యాక కాల్ చేస్తాను. సరే చెప్పు. తను మాట్లాడుతుంది ఇందాక డ్రాప్ చేసిన బాయ్ ఫ్రెండ్తోనేనా? ఫ్రెండే ఉంటాడేమో. ఫ్రెండా బాయ్ ఫ్రెండా మనకెందుకు? ఏంటో అమ్మాయిలు లవ్ గివ్ అని టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. పేరెంట్స్కి తెలిస్తే బాధపడతారు. అందుకే నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. ముందు నా కోసం డిస్కషన్ ఆపి మీ ప్రాజెక్ట్ వర్క్ చేయండి. వినేసిందంటావా? అడగమంటావా? సరే బాయ్. వైజాగ్లో బస్సులో అసలు టైంకి రావు. ఇదేంటో. ఈ
ఏంటి మన విజయ్ నడుచుకుంటూ వస్తున్నాడు? 2 వీలర్ రూపాయి 3 వీలర్ రూపాయి, ఏంటో ఈ లవ్వులు. అరే మామ, ఒక 500 ఉంటే అప్పు ఇవ్వరా, రేపు ఇచ్చేస్తాను. రేపు ఇవ్వడానికి ఈరోజు ఎందుకు ఆడడం? రేపంటే రేపు కదా, 3 డేస్లో ఇచ్చేస్తాను. సంధ్యకి ఇచ్చిన గిఫ్ట్ కొనాలిరా. 3 డేస్లో ఖచ్చితంగా ఇస్తావుగా? ష్యూర్. సరే అయితే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా, చూసుకో. నువ్వురా మామ ఫ్రెండ్ అంటే. డబ్బులు ఇస్తేనేమో బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే పెద్ద ఎదవా. అలా అప్పటికిన మనోడు గర్ల్ ఫ్రెండ్ని పార్క్కి తీసుకొచ్చాడు. హలో, పార్క్ అంటే డ్యూయిట్లు కూడా ఉంటాయండి. పాత సినిమాలు చూడలే? ఏంటి ఇక్కడ తీసుకొని వచ్చావు? నీకు చిన్న సర్ప్రైజ్. వావ్, ఏంటి? వావ్, లవ్ యూ. లవ్ యూ టూ. ప్రేమంటూ హెల్లో ఊగుతున్నది జంట, ఇష్టాన్ని పెంచేస్తూ పెరుగుతున్నది ప్రేమంతా. అడుగుల్లో అడుగులేస్తే అర్థం ప్రేమేగా, ఒకరంటే ఒకరికున్న ఇష్టం ప్రేమేగా. నీకోసం నేను లేనా అంటే ప్రేమేగా, నీతోనే జీవితం అని అన్న ప్రేమేగా. నా కళ్ళల్లో నింపుకున్న నా యువరాణివి నీవుగా, నా ప్రేమ రాజమేలిగా. లోకంలో అందముంటే నీకన్నా అది చిన్నదే, ఈ అందం ప్రేమ వల్లేనా. హే, ఇది ఇక్కడ చూడు, అర్థం కావట్లేదు. ఏంటది? లాస్ట్లో ప్రాఫిట్ వేసావా? ఇప్పుడు 5,000తో మైనస్ చేయి, వచ్చిందని సబ్స్టిట్యూట్ చేసి చూడు, వచ్చే రిజల్టే ఆన్సర్. అర్థమైందా? సరే, లంచ్కి వెళ్దాం, టైం అవుతుంది. సరే. ఏంట్రా ఈ మధ్యన చాలా బిజీ అయిపోతున్నా, కనబట్లేదు. ఈ మధ్య ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నారా? అవునా, ఎంతమంది ఉన్నారంటే అమ్మాయి మీ ప్రాజెక్ట్ వర్క్లో? ఉన్నారా, ఇందు, స్నేహ అని. ఏరా, మరి ఎవరైనా క్యాచ్ చేసావా? నీకు తెలుసు కదరా నాకు ఈ లవ్ గివ్ పడతాని. బాబాయ్, జనరేషన్ మారుతుందిరా, నువ్వు కూడా మారరా. ఇంకెన్నాళ్ళు ఎలా ఉంటావు? చూస్తారా? ఈ జనరేషన్లో అమ్మాయిలు అన్నట్టు చూడలేదా నువ్వు? చూస్తారా? అవును, నీ ప్రాజెక్ట్ గారు నీకు నచ్చలేదా? నచ్చలేదా అంటే స్నేహ బాగుంటుందిరా, కానీ తను నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు అలాగే లేట్ చేయి, ఇంక తను ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. ఇంకా అవునా? స్నేహ బాగుంటుందిరా, చాలా బాగుంటుందిరా. అయితే కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది. నేను చూడు లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు కూడా ఎంజాయ్ చేయరా. ఇప్పుడు చూడు జనరేషన్ ఎలా ఉంది. సరే, సంధ్య కాల్ చేస్తుంది. ఓకే మరి. ఓకేరా మరి, బాయ్, ఈవినింగ్ కలుద్దాం. హాయ్ స్నేహ, ఈరోజు చాలా Thank చాలా you. బాగున్నావు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆగండి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఏంటి రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది, ఏంటి సంగతి? నిజంగా చాలా బాగున్నావురా. 10 వెళ్దాం ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి. తెలుసు కదండి, అమ్మాయిలు మొదలు పెడితే ఆపరు. మన విజయ్ పాపం ఎప్పుడు ఆపుతారా అని ఎదురుచూపు. బీబీసీలో లేని న్యూస్లన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. చూద్దాం ఎప్పుడు బ్రేక్ పడిద్దో. ఇంకా ఆపుతారు మీ మాటలు. 10 వెళ్దాం ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి. సరే. ఓ అవునా. హాయ్ స్నేహ, హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విలన్ ఎంట్రీ ఇచ్చాడు రోయ్. ఏంటి నువ్వు ఇక్కడ? అరే అజయ్గా, నీ చాలా కాంపిటీషన్ రోజుల స్టార్ట్ తర్వాత అయింది. కలిసాం కదా. స్నేహ, ప్రాజెక్ట్ వర్క్ చేస్తుందా? పదా. మీరు వెళ్తూ ఉండండి, తర్వాత నేను వస్తాను. సరే పదా.
ఏంటి స్నేహం ఇంకా రాలేదు? ఏమో మనం ఇప్పుడే వచ్చాం కదా, వస్తుందిలే. ఏం మాట్లాడుతున్నావు వాడితో ఎంతసేపు? మనకెందుకు, ఎప్పుడు వస్తుంది తను? వస్తుందిలే. పద మన క్లాస్కి వెళ్దాం. క్లాస్ అయిపోయింది. బోర్గా ఉంది ఈరోజు. అవును. మా ఫాదర్ కాల్ చేశారు, రిలేటివ్స్ వచ్చారంట. నేను వెళ్తాను, బాయ్. ఓకే బాయ్. క్లైమాక్స్ టెన్షన్ స్టార్ట్ ఇక్కడ. మరి ఇక్కడేంటో. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. కన్ఫర్మ్ ఇది ఇంతసేపు మాట్లాడుతుందంటే దీనికి ఇంక నేను బోర్ కొట్టేసి ఉంటాను. ఎందుకురా అన్నిసార్లు కాల్ చేసావు? కొంచెం బిజీ. అంత బిజీయా? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? నా కజిన్ రా, యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. అన్నయ్యతో ఏంటి ఇన్సప్ మాటలు? ఇక్కడ లవ్ నేను ఒకరు ఉన్నానుగా, అప్పుడే బోర్ కొట్టేసానా? ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? ఐ హేట్ యూ. పోవే, ఇంక నా దగ్గర నాటకాలు ఆడుకు. The subscriber you are calling is switched off. స్విచ్ ఆఫ్ చేసింది. నా చేతిలో అయిపోయింది ఈరోజు. చెప్పు. ఎక్కడున్నావు? నేను క్లాస్లో ఉన్నాను. అమ్మాయిలని అమాయకులు అనుకుంటాం కానీ దీన్ని చూస్తేనేమో ముదిలికే ముదిలిలా ఉంది. ఏంటి నువ్వు అసలు? నాకు ఈ మధ్య సరిగ్గా మాట్లాడలేదు. స్నేహ ఇది ఇంకా రాలేదు. చెప్పు. ఎప్పుడు వస్తుంది తను? ఏమో నాకు తెలీదు. ఎందుకు రాలేదు? ఏమో నాకు తెలీదు. నువ్వు చెప్పు. వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారంట కదా, ఉన్నారా వెళ్ళిపోయారా? ఏమో నాకు తెలీదు. మరేం తెలుసు దీనికి? ఆ, అది కాదు స్నేహ. క్యాంటీన్లో ఉంది, వెళ్ళిపో. నువ్వు చెప్పు. క్యాంటీన్లో ఉందండి, నీకు లేదేంటి? అజయ్, ఏంటి స్నేహాన్ని లవ్ చేస్తున్నావా? నేను లవ్ చేయడం ఏంటి? ఇదేరా మీ అబ్బాయిలకి మా అమ్మాయిలకి ఉన్న తేడా. అమ్మాయిలు బేగా బయటపడిపోతారు, అబ్బాయిలు బేగా బయటపడరు. నేను రోజు శ్రీనుతో గంటలు ఫోన్ మాట్లాడకుండా ఉండలేను. నువ్వు స్నేహ ఒక్కరోజు రాకపోతే నన్ను 10 సార్లు అడిగావు. అంటే నువ్వు లవ్ చేస్తున్నావురా స్నేహాని? అదేం లేదు, నేను మామూలుగా అడిగాను. అవునా? మరి స్నేహ క్యాంటీన్లో ఉందంటే ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళావు? దీన్నే లవ్ అంటారు బాబు. లవ్వా? అలాంటివి నాకు ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. పోనీ ఇష్టమా? ఇష్టమా అంటే అబ్బో, సిగ్గుపడింది చాలే. ఇంకా ముందు స్నేహాకి వెళ్ళి నీ ఇష్టం కోసం చెప్పు. ఆ రవిగాడు ఆల్రెడీ లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఆడు కానీ లైన్లో పెట్టాడంటే నీ సంగతి అంతే. ఇంకా ఏడిచాడు అదవా. రేపు స్నేహ వస్తుంది, ముందు నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, ఓకేనా? ఓకే. ఏంటి లవ్ ఫెయిల్యూరా అనుకున్నా. ప్రతి సినిమాలో చూపించినట్టు వీడు కూడా బాటిల్ పట్టు కూర్చున్నాడు. ఈ డైరెక్టర్లు ఎప్పుడు మారుతారో ఏంటో. ఏంటి రమ్మన్నావంట? ఏంటిది? అది నువ్వంటే నాకు ఇష్టం స్నేహ. నీకు లవ్ అంటే ఇష్టం లేదన్నావు కదా, ఏంటి జోక్ చేస్తున్నావా? నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను స్నేహ. దాన్నే లవ్ అంటారు. ముందు ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ స్నేహ. ఐ లవ్ యూ టూ. ఇలాగే రోజు నాకు ఐ లవ్ యూ చెప్పాలి, సరేనా? సరే. లేదంటే చంపేస్తాను. ఈసారి లవ్వు గివ్వు ఇష్టం లేదన్నావు అనుకో, పీక నొక్కేస్తాను, అర్థమైందా? ஐயா சிக்கு எல்லாம் மியூசிக் காட்டுற ஒரு பாட்டு போடு. ఇది వరకు లేదుగా ఈ భావనేదో మెల్లమెల్లగా అల్లిందిగా నీ వల్లనా నేను చూడకుండా
ఏంట్రా చెప్పు. ఒసే దమ్ముంటే నా ముందుకు రావే, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. తల పైకి చూడరా. సంధ్య నువ్వా? పబ్లిక్లో గోలేంటి, చేతిలో బీర్ బాటిల్ ఏంటి? అయినా ఎప్పటి నుంచి మొదలు పెట్టావు ఇది? సంధ్య నువ్వు అసలు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదే. తమ్ముంటే ఎదురుగా రమ్మన్నావు కదరా, వచ్చాను. ఏం చేస్తావు చెప్పురా. మరీ నువ్వు డైరెక్ట్ కడితే నేనేం చేయనే. అసలు ఏంట్రా ఫోన్లో నీ గోలా? సారీ. సరేరా వెళ్దాం. మధ్యలో అదెందుకురా? అంటే దాహం వస్తే కొంచెం తాగుదామనే. మారరు. థ్యాంక్స్, నా కోసమే కదా. లవ్ యూ. అలా మన పప్పు లాంటి అజయ్, పిజ్జా లాంటి విజయ్ లవర్తో సెట్ అయ్యారన్నమాట. కానీ మన డైరెక్టర్కి ఎప్పుడు సెట్ అవుతారో చూద్దాం. చలో నెక్స్ట్ ఫిల్మ్లో కలుద్దాం. ఇట్స్ వీకే క్రియేషన్స్ ప్రెజెంట్స్. ఓకే గైస్, ప్యాకప్. ఒక పని అయిపోయిందిరా బాబు. డబ్బులు ఇవ్వడు కానీ గొడ్డు చాకరీ చేసుకుంటాడు. ఏట్రా నా అసిస్టెంట్ ఏడి? ఓడిని ఇది వెళ్ళిపోయాడా? నేను ఒక్కడే పడున్నా ఇక్కడ.